అందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్రరీత్యా గోచారం ప్రకారం ఈ ఏప్రిల్ మాసం 17, 18 మరియు 19వ తేదీల్లో కన్యా రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏప్రిల్ 17వ తేదీ గురువారం రోజు కన్యా రాశి వారు చాలా అదృష్టం చేసుకున్నారు. నిజంగా ఈరోజు మీకు కాలం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. చక్కగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈరోజు మీరు ముఖ్యంగా వివాదాల మీద దృష్టిని పెడతారు. ఎక్కడైతే గొడవలు పడితే కానీ పనులు పూర్తి కావో అలాంటి చోట్ల గొడవలు పెట్టుకోవడానికి, అలాగే వాదనలకు దిగి గెలవటానికి, చర్చలు జరపడానికి కాలం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలకు, లోన్స్ని క్లియర్ చేయడానికి, వ్యాపారపరంగా జరిగే మీటింగ్స్కి, సమావేశాలకు, ప్రేమలను ఫలప్రదం చేసుకోవడానికి, భార్యాభర్తల మధ్య సఖ్యతను కుదుర్చుకోవడానికి, ఇలా అన్నింటికీ కాలం సానుకూలంగా ఉంటుంది. కొంచెం కోపాన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తే ఈ రోజున మీ పనులన్నీ సక్రమంగా పూర్తవుతాయి. ఇక కన్యారాశి వారి తారాబలం గమనిస్తే ఉత్తరా నక్షత్రం వారికి నైదన తార, హస్త నక్షత్రం వారికి సాధక తార, చిత్తా నక్షత్రం వారికి ప్రత్యక్ తార. ఇక ఏప్రిల్ 18 మరియు 19వ తేదీల్లో కన్యా రాశి వారికి అనవసరమైన శత్రుత్వాలు ఉంటాయి. మీ ప్రమేయం ఉన్నా లేకపోయినా ఏదో ఒక గొడవలో ఇరికింపబడతారు. తెలిసి చేసినా తెలియక చేసినా మీరు చేసే చిన్న తప్పు కూడా పెద్ద దుమారం రేపుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించే ప్రయత్నం చేయండి. నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది. మీ అధికారులతోటి, బాస్ తోటి, సహోద్యోగులతోటి సరిగ్గా కుదరకపోవచ్చు. చిన్న చిన్న మాటలే పెద్ద యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కొట్లాటలు పెరుగుతాయి. గతంతో పోల్చుకుంటే ఇప్పటి నుండి మీ గొడవలు ఇంకా పెద్ద ఎత్తున పెరిగే ప్రమాదం ఉంది. ఏది ఏమైనా భార్యాభర్తలు వారి యొక్క సంతానం విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధను కనపరచాల్సి ఉంటుంది. మీ పిల్లల యొక్క అవసరాలను తెలుసుకొని వాటికి తగినట్లుగా అడుగులు వేయడం మంచిది. ఈసారి మీరు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. స్థిరత్వం అనేది బాగా తక్కువగా ఉంటుంది. కోపం పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. నసపెట్టే అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలే అధికంగా బాధ పెడతాయి, చికాకు పెడతాయి. ఎప్పుడైనా సరే మహాప్రదోష సమయం వచ్చినప్పుడు మనం తప్పకుండా శివారాధన చేయాలి. శివుడికి అభిషేకం చేయాలి. నువ్వుల నూనెతోటి, సుగంధభరితమైన తైలాలతోటి, అలాగే స్వచ్ఛమైన పాలు మరియు గంధం కలిపిన మిశ్రమంతో చివరిగా బిల్వపత్రాలు వేసి అభిషేకించాలి. ఇలా చేసి దారిద్ర్య దహన స్తోత్రాన్ని పారాయణం చేస్తే ఇంటికి పట్టిన పీడలు మరియు దారిద్ర్యం దూరమవుతుంది. అలాగే ఇంట్లో మంగళ కార్యాలు, శుభకార్యాలు విజయవంతంగా జరుగుతాయి. అదేవిధంగా ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే అనారోగ్యం దూరమై ఆరోగ్య వృద్ధి కలుగుతుంది. నమ్మకంతో ఆచరించి చూడండి, తప్పకుండా శుభం కలుగుతుంది. ఒక బకెట్ నీళ్లతోటి అదృష్టాన్ని సొంతం చేసుకోవచ్చు. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది వాస్తవం. దీనికి మీరు చేయాల్సిందల్లా మీ ఇంటికి వాయువ్య దిశలో బాల్కనీ ఉంటే అక్కడ ఒక నీటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. కనీసం ఒక బకెట్ నీళ్లు పెట్టుకున్నా చాలు. అయితే మీరు పెట్టుకునే బకెట్ ఇనుప బకెట్ కాకూడదు, ప్లాస్టిక్ బకెట్ అయి ఉండాలి. ఇక మీకు అవకాశం ఉంటే అదే బకెట్లో పాలరాతి ముక్కలు కూడా వేయండి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఇంట్లో అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. రూపాయికి మించి రూపాయి కూడబెట్టుకోగలుగుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఉన్నంతలో హాయిగా ఉంటూ ఆర్థిక పరంగా మెరుగుపడుతూ జీవనాన్ని సాధించగలుగుతారు. ఇలాంటి సమాచారాన్ని ప్రతిరోజు పొందడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి.